సో నా దగ్గర ఒక స్టేట్మెంట్ ఉంది. సెలెక్ట్ ఈ నేమ్ కమా శాలరీ ఫ్రమ్ ఈఎంబి వేర్ ఈఎంబి నంబర్ ఈక్వల్ టు 7788. 7788 అంటే ఒక రికార్డ్ వస్తుంది. సో దీన్ని PLSQL బ్లాక్లో రాసినానంటే ఎలా రాయాలా? బిగిన్ ఎండ్ లోపల రాయాలా. సో సెలెక్ట్ క్లాస్ ఉంది అంటే ఇంటూ క్లాస్ మ్యాండేటరీ ఇంటూ నాకు 2 వేరియబుల్స్ కావాలా, v_ఈ నేమ్ v_శాలరీ. సో ఈ 2 వేరియబుల్స్ని నేను డిక్లేర్ చేయాలి. డిక్లేర్ ఎలాగా v_ఈ నేమ్ ఏం డేటా టైప్ అది var_2 ఆఫ్ ఏదో డేటా సైజ్ 10 v_శాలరీ నంబర్. సో ఇలా డిక్లేర్ చేసుకున్నాము, బాగానే ఉంది. ఈ మిర్రర్ రాదు, సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్. సో ఏం లేదు, ఎందుకు రాదు అంటే నేను డిస్ప్లే చేయలే. dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ దేని డిస్ప్లే చేయాలా? v_ఈ నేమ్ పైప్ ఆపరేటర్ స్పేస్ v_శాలరీ చేసినాను. స్కాట్ 3000 ఇక్కడ ఏముంది? ఇక్కడ 1 2 3 4. ఇప్పుడు ఏమొస్తుంది? నో డేటా ఫౌండ్ అనేది పెద్ద ఎర్రర్ లాగా వస్తుంది. ఏమొచ్చింది ఇక్కడ? సో ఇది కస్టమర్కి ఇదేం అర్థం కాదు. ఓకేనా? కస్టమర్ ఎవరైతే ఈ ప్రొసీజర్ యూజ్ చేస్తారో సో మనకు తెలుసు కాబట్టి ఇదేదేదో వచ్చింది. సో దెర్ వాజ్ నో డేటా ఫ్రమ్ ఆబ్జెక్ట్ విచ్ మేడ్ యూ టు ఎండ్ ఆఫ్ ఫెచ్, నో డేటా వాజ్ ఫౌండ్, ఏదేదో ఒక డిస్క్రిప్టివ్ ఫార్మాట్లో రకరకాలుగా వచ్చింది. స్టాండర్డ్ ఎర్రర్ ఇది. సో దీన్ని మనం హ్యాండిల్ చేయాలి, ఎక్సెప్షన్స్ని హ్యాండిల్ చేయాలి. సో దాన్ని ఏం చేయాలంటే ప్రాపర్ మెసేజ్ ప్రింట్ చేయాలి. సో ఇక్కడ ఈ డేటా లేదు అని మాత్రం చేస్తే సరిపోతుంది. సో ఇలా ఉన్నింది అనుకో, వాళ్ళకి అర్థమే కాదు ఏంటి రకరకాలుగా ఉంది. ఓకేనా? దాన్ని ఎక్సెప్షన్స్ని హ్యాండిల్ చేయాలి. సో దాంతోపాటు వేర్ DEPT నంబర్ ఈక్వల్ టు 10 అన్నాం అనుకో. 10 అంటే ఇక్కడ ఏమొచ్చింది? ఎగ్జాక్ట్ ఫెచ్ రిటర్న్స్ మోర్ దాన్ రిక్వెస్టెడ్ నంబర్ ఆఫ్ రోస్. ద నంబర్ స్పెసిఫైడ్ ఇస్ ఈచ్ ఇన్ ఈచ్ ఫెచ్ ఈజ్ లెస్ దాన్ ద రోస్ ఫెచ్డ్. ఏదేదో డిస్క్రిప్టివ్ ఫార్మాట్లో ఏదేదో వచ్చింది చెత్త చదవడం. అలా కాకుండా ఒక మీనింగ్ఫుల్ మెసేజ్ కావాలి. సో మీనింగ్ఫుల్ మెసేజ్ కావాలంటే మనం ఎక్సెప్షన్స్ని హ్యాండిల్ చేయాలి, ఎర్రర్స్ని హ్యాండిల్ చేయాలి. సో మనకు ఎక్సెప్షన్స్ ఉన్నాయి హ్యాండిల్ చేయడానికి. సో ఇక్కడ ఇలా సేమే నో డేటా ఫౌండ్ అని వచ్చింది. ఇంకోటి ఏమంటే ఇది టూ మెనీ రోస్ అనేసి వచ్చింది. సో ఒరాకిల్ బై డిఫాల్ట్గా కొన్ని ఎక్సెప్షన్ నేమ్స్ ఇచ్చేసి ఉంటుంది. సో మనం బ్లాక్స్ చదువుకున్నాం, స్టార్టింగ్లో చెప్పినా నేను ఏం బ్లాక్స్ అది డిక్లేర్ లేదంటే క్రియేట్ ఆర్ రీప్లేస్ ఏదన్నా ఉన్నాయి కింద. బిగిన్ ఎక్సెప్షన్ ఎండ్. సో బిగిన్ నుంచి ఎండ్ లోపు ఏమన్నా ఎర్రర్ రాని, బిగిన్ నుంచి ఎండ్ లోపు ఏ ఎర్రర్ వచ్చినా సరే అది ఎక్సెప్షన్ బ్లాక్లో హ్యాండిల్ చేసుకోవచ్చు. బిగిన్ నుంచి ఎండ్ వరకు మాత్రమే, డిక్లేర్లో కాదు. బిగిన్ నుంచి ఎండ్ వరకు ఏదన్నా సరే ఎర్రర్ వస్తే సో ఎక్సెప్షన్ బ్లాక్లో మనం హ్యాండిల్ చేసుకోవచ్చు. సో ఏదన్నా మనకు చాలా సిస్టమ్ ఎక్సెప్షన్స్ అనేసి ఉన్నాయి. సిస్టమ్ ఎక్సెప్షన్స్ అంటే ఏం లేదు, సో ఒరాకిల్ కొన్ని నేమ్స్ ప్రొవైడ్ చేసేసి ఉంటుంది. సో ఈ కైండ్ ఆఫ్ ఎర్రర్ వస్తే దాని నేమ్ ఇది అన్నట్లు కొన్ని నేమ్స్ ఇచ్చేసి ఉంటుంది అనమాట సిస్టమ్ ఎక్సెప్షన్స్లో. సో ఆ కైండ్ ఆఫ్ ఎర్రర్ వచ్చింది అనుకో, డైరెక్ట్గా ఆ బ్లాక్ వెళ్ళిపోతుంది. ఎక్సెప్షన్ బ్లాక్లో మనం మల్టిపుల్ బ్లాక్స్ పెట్టుకుంటే మల్టిపుల్ ఎక్సెప్షన్స్ హ్యాండిల్ చేస్తాము. సో ఏ ఎర్రర్ రిలేటెడ్ ఆ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేసుకుంటుంది. సో ఎగ్జాంపుల్ ఇక్కడ సిస్టమ్ ఎక్సెప్షన్స్ ఆర్ యూజ్డ్ ఫర్ టు హ్యాండిల్ ఎర్రర్స్ ఏదైనా ఉంటే హ్యాండిల్ చేయడానికి. జస్ట్ ఒరాకిల్ బై డిఫాల్ట్ గివెన్ సమ్ ఎక్సెప్షన్ నేమ్స్ ఆర్ కోడ్. ఓకేనా? వెన్ ద ఎర్రర్ అకర్స్ ఆటోమేటికల్లీ రైజ్ ద స్పెసిఫిక్ ఎక్సెప్షన్స్. సో మనం ఏం చేయాల్సిన పని లేదు,
హ్యాండిల్ చేసుకుంటే చాలు ఇక్కడ. సో ఆటోమేటిక్గా అదే వెళ్ళిపోతుంది, ఏ బ్లాక్ వెళ్ళాలో ఆ బ్లాక్ వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈఎంపీ నంబర్ సార్ డీపీటీ నంబరే, డీబీటీ నెంబరు 50 అనుకుందాం. 50 అనేది లేదు, నో డేటా ఫౌండ్ కాదు. సో ఏమొస్తుంది ఇక్కడ, నో డేటా ఫౌండ్ ఎక్సెప్షన్. ఏమొచ్చింది, నో డేటా ఫౌండ్ ఎక్సెప్షన్. నేనేం చేయాలి ఇక్కడ, ఎండ్ కంటే ముందు ఎక్సెప్షన్, ఎండ్ కంటే ముందు ఎక్సెప్షన్ అండ్ ఎక్సెప్షన్ బ్లాక్ స్టార్ట్ చేసుకోవాలి. సో ఎలా రాయాలన్నది నేను ఇక్కడ చెప్తాను. సో ఇక్కడ సో వెన్ ఎక్సెప్షన్ అక్కర్స్ కంట్రోల్ విల్ మూవ్ ఇమీడియట్ టు ఎక్సెప్షన్ బ్లాక్. సో ఎలా రాయాలంటే ఎక్సెప్షన్ బ్లాక్లో వెన్ ఎక్సెప్షన్ నేమ్ దెన్ అని పెట్టి స్టేట్మెంట్ రాయాలి. ఏ స్టేట్మెంట్ అయితే మీరు మనం రాస్తామో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎక్సెప్షన్ వెన్ ఎక్సెప్షన్ నేమ్ దెన్ స్టేట్మెంట్. సో మన ఎక్సెప్షన్ నేమ్ కొన్ని ఉంటాయి. సో ఒరాకిల్ ఇచ్చేసింది ఆల్రెడీ నేమ్స్. నో డేటా ఫౌండ్ అంటే 0 rows ఫర్ ద సెలెక్ట్ స్టేట్మెంట్. సో ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ ఉంటుంది. సో దాంట్లో కనుక ఏ డేటా లేకపోతే నో డేటా ఫౌండ్ అనే ఎర్రర్ వస్తుంది. సో అది దాంతో హ్యాండిల్ చేసుకోవచ్చు. వెన్ నో అండర్స్కోర్ డేటా అండర్స్కోర్ ఫౌండ్ అనేది ఎక్సెప్షన్ నేమ్, అది సిస్టమ్ ఎక్సెప్షన్ నేమ్. బై డిఫాల్ట్ ఒరాకిల్ ఇచ్చేసింది, మనం ఏ డేటాబేస్ ఎత్తుకున్నా ఈ ఎక్సెప్షన్ నేమ్ ఉంటుంది. సో నో డేటా ఫౌండ్ దెన్ ఏం చేయాలా, ఒక స్టేట్మెంట్ ఒకటి ప్రింట్ చేసుకుంటాను. dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ రికార్డ్ నాట్ అవైలబుల్, రికార్డ్ నాట్ అవైలబుల్ అనేసి నేను ఇక్కడ రాసుకున్నాను. సో నో డేటా ఫౌండ్ ఏమొచ్చింది, రికార్డ్ నాట్ అవైలబుల్. సో ఈ సెలెక్ట్ స్టేట్మెంట్లో రికార్డ్ లేనప్పుడు మాత్రమే నో డేటా ఫౌండ్ అనే ఎక్సెప్షన్ రైజ్ అవుతుంది. సో బిగిన్కి ఎండ్కి మధ్యలో ఏ ఎక్సెప్షన్ వచ్చినా సరే అది ఎక్సెప్షన్ బ్లాక్ వచ్చేస్తుంది. సో అక్కడ మనం ఎక్సెప్షన్ హ్యాండిల్ చేస్తుంటే ఆ ఎక్సెప్షన్ ప్రింట్ చేస్తుంది అనమాట, దాన్ని పెట్టిన స్టేట్మెంట్స్. లేదంటే లేదు. ఇప్పుడు డీబీటీ నెంబర్ ఈక్వల్ టు 10 అంటే ఎన్ని రికార్డ్స్ వస్తుంది, అది 3 రికార్డ్స్ వస్తాయి. సో అది నో డేటా ఫౌండ్ కాదు అది. సో నో డేటా ఫౌండ్ ఎప్పుడు వస్తుంది అంటే రికార్డ్ లేకపోతేనే అది. ఇప్పుడేమంటే మళ్ళీ అదే కథ, ఎగ్జాక్ట్ ఫెచ్ రిటర్న్స్ మోర్ దాన్ నెంబర్ రిక్వెస్టెడ్ నెంబర్ ఆఫ్ రోస్ ఏదేదో వచ్చేసింది. సో నాకు అది ఆ ఎక్సెప్షన్ నేను హ్యాండిల్ చేయలేదు. మల్టిపుల్ రికార్డ్స్ వస్తూ ఉంటే నాకు వేరే ఎక్సెప్షన్ ఉంది. సో మోర్ దాన్ 1 row వచ్చినప్పుడు టూ మెనీ రోస్ అనే ఎక్సెప్షన్ రావాలి. టూ మెనీ రోస్ దాన్ని నేను హ్యాండిల్ చేయాలి. ఎలా హ్యాండిల్ చేయాలా, వెన్ నో డేటా ఫౌండ్ దెన్ ఇది, అది కాదు ఇంకోటి మీద అనుకో మళ్ళీ సేమ్, వెన్ టూ మెనీ రోస్ దెన్ dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ మోర్ దాన్ 1 row ఎగ్జిస్ట్ ఫర్ ద సెలెక్ట్ స్టేట్మెంట్. ఏది రాస్తే అది ప్రింట్ చేస్తుంది అంతే. ఇదైతే ఇది. నువ్వు ఏదైనా ప్రొసీజర్ని కాల్ చేసినావు అనుకో ప్రొసీజర్ కాల్ అవుతుంది. లేదా ఇన్సర్ట్ స్క్రిప్ట్ రాసినావు అంటే ఇన్సర్ట్ అయిపోతుంది. అప్డేట్ రాసినావు అంటే అప్డేట్ అయిపోతుంది. సో అలాగనమాట. ఏమొచ్చింది, మోర్ దాన్ 1 row ఫర్ ఎగ్జిస్ట్. సో ఇప్పుడు ఇది ఎప్పుడు వస్తుంది, టూ మెనీ రోస్ అంటే సెలెక్ట్ స్టేట్మెంట్ కనుక 1 row కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఈ బ్లాక్ వచ్చేస్తుంది, ఎక్సెప్షన్ బ్లాక్లో వస్తుంది. అక్కడ నుంచి మనం హ్యాండిల్ చేసిన ఎక్సెప్షన్ ఏదంటే టూ మెనీ రోస్. సో ఇది ఎప్పుడు హ్యాండిల్ చేస్తుంది, ఒకటే టైం అంతే. టూ మెనీ రోస్ అనేది సెలెక్ట్ స్టేట్మెంట్ మల్టిపుల్ రికార్డ్స్ ఇస్తేనే టూ మెనీ రోస్కి వస్తుంది, లేదంటే అక్కడ రాదు అది. నో డేటా ఫౌండ్ ఎప్పుడు వస్తుంది, రికార్డ్ లేకపోతేనే అందులోకి వెళ్తుంది. సో ఇక్కడ పెట్టిన మనం ఎన్ని స్టేట్మెంట్స్ అన్నా పెట్టుకోవచ్చు, అన్నీ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ దీంతో పాటు మనం ఇన్సర్ట్ కూడా పెట్టినాము, ఇన్సర్ట్ కూడా అవుతుంది. లేదు ఇంకో ప్రొసీజర్ కాల్ చేసినావు, కాలింగ్ సమ్ ప్రొసీజర్ కాల్ చేసినావు, ఆ ప్రొసీజర్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో ఇక్కడ పెట్టిన అన్ని స్టేట్మెంట్స్ 1 by 1 అనుకుని ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, సరే ఏదైనా సెలెక్ట్ స్టేట్మెంట్ లేకపోతే ఎక్సెప్షన్ బ్లాక్ వచ్చి అక్కడ కనుక నో డేటా ఫౌండ్ మనం హ్యాండిల్ చేసి ఉంటేనే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో టూ మెనీ రోస్ అంటే రికార్డ్స్ మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇలా కాకుండా సో నేను హైఫన్ ఇస్తాను, అది కమెంటెడ్ అనమాట, అది ఎగ్జిక్యూట్ అవ్వదు. హైఫన్ అంటే సింగిల్ లైన్ కమెంట్. సో ఆ తర్వాత చూద్దాము. సో ఒక నంబర్ ఉంది v_,
salary colon equal to 100 divided by 0. 100 divided by 0. అయితే నార్మల్గా అయితే ఏ నెంబర్నైనా సరే జీరోతో డివైడ్ చేయకూడదు. సో మనం స్కూల్లో ఉన్నప్పుడు చదువుకుంటాము. సో నంబర్ని జీరోతో డివైడ్ చేస్తే అది ఇన్ఫినిటీ అనేసి చదువుకుంటాము. సో ఇక్కడ కూడా అంతే, వీ కెన్ నాట్ డివైడ్ ఏ నంబర్ విత్ జీరో. ఓ నంబర్ని జీరోతో డివైడ్ చేయకూడదు, అది కూడా ఎర్రరే, అది కూడా ఎక్సెప్షన్. సో ఏదో వచ్చింది సంథింగ్ మీనింగ్ఫుల్ లేకుండా. డివైజర్ ఈజ్ ఈక్వల్ టు 0 లైన్ 5, డివైజర్ ఈజ్ ఈక్వల్ టు 0 ఏదేదో వచ్చింది. సో దీనికి ఒక ఎక్సెప్షన్ నేమ్ ఉంటుంది, దాని పేరు ఏమంటే 0 డివైడెడ్. 0 divided. When 0 divided, then VMS underscore output dot put underscore line cannot divide number with 0. ఆ మెసేజ్ వస్తే చాలు మనకు, ఇవంతా అవుతుంది. ఏదో రకరకాలుగా వస్తూ ఉంది, ఇలా రాకూడదు. ఓకేనా, మీనింగ్ఫుల్గా ఉండాలి. యూజర్కి ఎప్పుడు మీనింగ్ఫుల్గానే ఉండాలి. ఏమొచ్చింది, కెనాట్ డివైడ్ నెంబర్. సో ఇక్కడ మనం 3 ఎక్సెప్షన్స్ మనం హ్యాండిల్ చేసుకున్నాము. 3 ఎక్సెప్షన్స్లోనూ దాని రిలేటెడ్ ఎక్సెప్షన్కే వెళ్తుంది అది. ఓకేనా, ఏ ఎర్రర్ అయితే ఎక్సెప్షన్ హ్యాండిల్ చేస్తున్నామో ఆ ఎక్సెప్షన్ లోపలికి వెళ్తుంది. సో ఇప్పుడు మనకు ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇన్వాలిడ్ నెంబర్ అనేది దాని మీనింగ్ఫుల్ అనమాట. అది ఇన్వాలిడ్ నెంబర్ అంటే ఒక నంబర్ వేరియబుల్ ఏదైనా ఉంటుంది, నంబర్ వేరియబుల్ కానీ నంబర్ కాలంలో కానీ మనం ఎప్పుడన్నా క్యారెక్టర్ ఇన్సర్ట్ చేసే ట్రై చేస్తే ఈ కైండ్ ఆఫ్ ఎర్రర్స్. ఇవి కాకుండా చాలా ఉన్నాయి మనకు ఎక్సెప్షన్స్, అన్నీ దొరుకుతాయి. సో అదర్స్ అనేది ఒకటి ఉంటుంది. వెన్ అదర్స్ అంటే ఏమంటే, మనం ఇంతకుముందు ఎల్స్ అని చూసుకున్నాం కదా. ఎల్స్ ఏమవుతుంది, పైన ఏ కండిషన్ సాటిస్ఫై అయిపోతే ఎల్స్కి పోయేది. సో వెన్ అదర్స్ కూడా సిమిలర్ అనమాట. పైన మనకు ఎటువంటి ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయలేదు, అదర్స్ పెట్టినాము, అది డైరెక్ట్గా అదర్స్కి వెళ్ళిపోతుంది. సో ఏది ఎక్సెప్షన్ వెళ్ళిపోతుంది అది. ఇప్పుడు వెన్ అదర్స్ అని పెడతాను, అదర్స్ ఎర్రర్ ఫౌండ్ ఏమొచ్చింది, ఎర్రర్ ఫౌండ్. సో ఇప్పుడు ఏం ఎర్రర్ ఇది, నార్మల్గా అయితే 0 డివైడ్ ఎర్రర్. 0 డివైడ్ ఎర్రర్ మనం హ్యాండిల్ చేసి ఉంటే 0 డివైడ్ ఎర్రర్. మనం హ్యాండిల్ చేయలేదు అనుకో, ఇక్కడ వెన్ అదర్స్ ఉంది. సో చెక్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. వెన్ అదర్స్ ఉందా అంటే 0 డివైడ్ ఉందా లేదు, 0 డివైడ్ ఉందా లేదు, 0 డివైడ్ ఉందా లేదు. సో లేకపోతే లాస్ట్లో అదర్స్ ఉంటే అదర్స్ హ్యాండిల్ చేసుకుంటుంది. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర ఒక స్టేట్మెంట్ ఉంది కదా. సో ఇది తీసేస్తున్నాను నేను. సెలెక్ట్ ఈ నేమ్ కను శాలరీ ఇంటూ వి అండర్స్కోర్ ఈ నేమ్ వి అండర్స్కోర్ శాలరీ ఫ్రమ్ ఈఎంపీ వ్యారెడ్ నెంబర్ ఈక్వల్ టు 50. ఏం ఎక్సెప్షన్ వస్తుంది ఇక్కడ, 50 రికార్డ్ లేదు ఈఎంపీ టేబుల్లో. 50కి రికార్డ్ లేదు కాబట్టి నో డేటా ఫౌండ్ ఎక్సెప్షన్ వస్తుంది. సో నో డేటా ఫౌండ్ ఇక్కడ లిస్ట్లో ఉందా అంటే ఉంది. ఏమొచ్చింది, రికార్డ్ నాట్ అవైలబుల్. సో ఎందుకు వచ్చింది అది అంటే, మనం నో డేటా ఫౌండ్ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేసినాం. ఒకవేళ అది లేదనుకుందాం, ఇది తీసేస్తున్నాను నేను, అది లేదు. ఇప్పుడు నో డేటా ఫౌండ్ ఇక్కడ లిస్ట్లో ఉందా అంటే లేదు. లేకపోతే ఏం చేస్తుంది అది, వెన్ అదర్స్కి వెళ్ళిపోతుంది. ఏమొచ్చింది, ఎర్రర్ ఫౌండ్. వెన్ అదర్స్ అన్నది ఏ ఎక్సెప్షన్ అయినా సరే హ్యాండిల్ చేస్తుంది. మనం హ్యాండిల్ చేయలేదనుకో, వెన్ అదర్స్ హ్యాండిల్ చేస్తుంది. కంట్రోల్ వి పెట్టినాను. సో 20 అయితే ఎన్ని రికార్డ్స్ వస్తాయి, 5 రికార్డ్స్ వస్తాయి. 5 రికార్డ్స్ వచ్చినప్పుడు ఏం ఎక్సెప్షన్ వస్తుంది, అది టూ మెనీ రోస్ ఎక్సెప్షన్ వస్తుంది. టూ మెనీ రోస్ హ్యాండిల్ చేసినాను కాబట్టి మోర్ దాన్ 1 రో ఎగ్జిస్ట్ ఫర్ ద సెలెక్ట్ స్టేట్మెంట్. సో ఇందులో ఏ స్టేట్మెంట్ పెడతామో అదే ప్రింట్ అవుతుంది ఇక్కడ. ఓకేనా. సో ఇప్పుడు నేను దీన్ని తీసేసినాను అనుకో, అది ఎక్కడికి వెళ్తుంది, అది వెన్ అదర్స్కి వెళ్తుంది. వెన్ అదర్స్ అర్థమవుతుందా. సో
వెన్ అదర్స్ ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ దాకా అర్థమైందా సుబ్బు, ప్రశోభ్? అర్థమైంది సార్. ఓకే. సో ఒక ఇంపార్టెంట్ ఉందన్నమాట క్వశ్చన్. సో ఇలా పెడతారు. సో ఇలా ఉంది, వెన్ అదర్స్ ముందు ఉంది. వెన్ అదర్స్ అంటే ఏంది? ఏదన్నా అది హ్యాండిల్ చేస్తుంది, ఏదన్నా సరే అది హ్యాండిల్ చేస్తుంది. వెన్ నో డేటా ఫౌండ్, టూ మెనీ రోస్. ఇప్పుడు ఈ సెలెక్ట్ స్టేట్మెంట్కి రావాల్సిన ఎర్రర్ ఏది? టూ మెనీ రోస్ రావాలి. టూ మెనీ రోస్ మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నాయి. డిపార్ట్మెంట్ నెంబర్ 20లో 5 రికార్డ్స్ ఉన్నాయి. 5 రికార్డ్స్ ఉన్నప్పుడు ఎక్సెప్షన్. అది ఏం ఎక్సెప్షన్ అంటే టూ మెనీ రోస్. సో మనకు ఎక్సెప్షన్ లిస్ట్లో టాప్ డౌన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళాలి నార్మల్గా అయితే. సో ఫస్ట్ ఏమి ఉంది? వెన్ అదర్స్ ఉంది. ఆ తర్వాత నో డేటా ఫౌండ్ ఉంది. తర్వాత టూ మెనీ రోస్ ఉంది. సో ఇప్పుడు ఏ మెసేజ్ వస్తుంది అంటే ఎర్రర్ ఫౌండ్ అనే మెసేజ్ వస్తుందా, మోర్ దాన్ 1 రోస్ ఎగ్జిస్ట్ ఫర్ ద సెలెక్ట్ స్టేట్మెంట్ అనేది వస్తుందా అన్నది క్వశ్చన్. ఎవరైనా అర్థమవుతుంది కదా? ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయండి చూద్దాం. క్వశ్చన్ అర్థమైందా? ఫస్ట్ ఈ సెలెక్ట్ స్టేట్మెంట్కి ఏమో టూ మెనీ రోస్ ఎర్రర్ రావాలా. టూ మెనీ రోస్ అంటే ముందు అదర్స్ ఉంది. అదర్స్ అంటే ఏంది? కామన్, అన్నిటికీ కామన్ అది. ఓకేనా? వెన్ అదర్స్ అనేది ఫస్టే ఉంది, అది ఎర్రర్ ఫౌండ్ అనేది ఎక్సెప్షన్ వస్తుందా, లేదంటే మోర్ దాన్ 1 రో ఎగ్జిస్ట్ ఫర్ ద సెలెక్ట్ స్టేట్మెంట్ అనేది వస్తుంది అన్నది క్వశ్చన్. సో ప్రశోభ్ కానీ గౌతమ్ కానీ ఎర్రర్ ఫౌండ్ అనేది వస్తుంది. నెక్స్ట్ గౌతమ్ ఇంకోటి చెప్తే ఎర్రర్ ఫౌండ్. సో నార్మల్గా గుర్తుపెట్టుకోండి బాగా, వెన్ అదర్స్ అనేది ఫస్టే ఉంటే అది కంపైలే ఎర్రర్ వస్తుంది. ఓకేనా? కంపైల్ అయిపోయినా ఎర్రర్ వస్తుంది. వెన్ అదర్స్ మస్ట్ బి లాస్ట్ అమాంగ్ ద ఎక్సెప్షన్ హ్యాండ్లర్ ఆఫ్ ద బ్లాక్. సో ఖచ్చితంగా వెన్ అదర్స్ అనేది లిస్ట్లో లాస్టే ఉండాలి, మధ్యలో కానీ పైన కానీ పెట్టకూడదు. ఓకేనా? అది కంపైల్ చేస్తాను ఎర్రర్, కంపైలే అవ్వదు ఫస్ట్ కోడ్. సో ఏ కోడ్ అన్నా సరే ఎగ్జిక్యూట్ చేసినామంటే బ్యాక్గ్రౌండ్లో అది కంపైల్ చేసుకుంటుంది, దానిలో ఉన్న ఆబ్జెక్ట్స్ ఉన్నాయా. ఓకేనా? డేటాబేస్లో స్టోర్ చేసేదానికి మనకు కంపైల్ అని చూపెడుతుంది ఫస్ట్, ఏది ప్రొసీజర్స్ కానీ ఫంక్షన్ కానీ కంపైల్ అయ్యింది అని. బట్ అనానమస్ బ్లాక్ ఎగ్జిక్యూట్ చేసినా సరే అది బ్యాక్గ్రౌండ్లో కంపైల్ చేసుకుంటుంది. ఎందుకు కంపైల్ చేసుకుంటుంది అంటే కాలమ్ నేమ్స్, సింటాక్స్ అన్నీ వెరిఫై చేసుకుంటుంది. ఆ సింటాక్స్ చెక్లోనే అది ఎర్రర్. వెన్ అదర్స్ ఎప్పుడైనా సరే లాస్ట్లోనే ఉండాలి. ఓకేనా? వెన్ అదర్స్ అనేది లాస్ట్లోనే ఉండాలి. సో అది తర్వాత ఇలా ఉంది. వెన్ అదర్స్ ఏమొచ్చింది? ఎర్రర్ ఫౌండ్ అనేసి వచ్చింది. బట్ ఏం ఎర్రర్? సో ఇప్పుడు నార్మల్గా అయితే ఇక్కడ టూ మెనీ రోస్ అనే ఎర్రర్ ఉండాలా, సారీ ఇక్కడ 50 అంతే. ఇప్పుడైతే నో డేటా ఫౌండ్ అనేది రావాలా. బట్ ఇది కామన్గా ఏం చెప్తుందంటే ఎర్రర్ ఫౌండ్ కాకపోతే నువ్వు ఏం రాస్తే అదే చూపెడుతుంది. బట్ ఎగ్జాక్ట్గా అది ఏం ఎర్రర్ అనేది తెలియదు కదా. తెలుసా? వెన్ అదర్స్ అనేది ఏంది? కామన్, ప్రతిదానికి అది కామనే. ఇక్కడ ఏమొచ్చింది? జస్ట్ ఎర్రర్ ఫౌండ్. ఒకవేళ ఇది వచ్చింది అనుకో, సో దీన్ని సింగిల్ లైన్ కమెంట్ చేస్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూటబుల్ కాదు. సింగిల్ లైన్ కమెంట్ అంటే హైఫన్ని సింగిల్ కోట్ అంటే ఆ లైన్ మొత్తం ఇంకా ఎగ్జిక్యూటబుల్ కాదు. ఇంతకుముందు ఏదో చేసినాం కదా, v_salary : 50/0. సో ఈ కేసులో కూడా అది ఎర్రర్ ఫౌండ్ అనేది చూపిస్తుంది. ఎనీ ఎర్రర్. సో అక్కడ ఏం కనపడాలి మనకు? ఏం ఎర్రర్ వచ్చిందని చూపించాలి. బట్ ఏమొస్తుంది అక్కడ? ఎర్రర్ ఫౌండ్. ఎందుకు వస్తుందంటే మనం ఏది పెట్టినామో అదే వస్తుంది. సో మనకు ఒక 2 ఫంక్షన్స్ ఉన్నాయి. ఫంక్షన్స్ సూడో కోడ్స్ ఏదో అనుకుంటుంది, ఫంక్షన్స్ అనుకుందాం. సో అవి ఉన్నాయి, అది ఎగ్జాక్ట్గా చెప్తుంది అనమాట. ఓకేనా? అది ఎందుకు ఏ కైండ్ ఆఫ్ ఎర్రర్ వచ్చింది అనేది చెప్తుంది. సో అది మనం ఎక్కువ 99% కేసెస్లో వెన్ అదర్స్లోనే వాడతాం. వెన్ అదర్స్లోనే ఎందుకు వాడతాము అంటే నో డేటా ఫౌండ్లో మనం వాడాల్సిన పని లేదు. అది ఎప్పుడు వస్తుందో మనకు తెలుసు. నో డేటా ఫౌండ్ అంటే రికార్డ్ లేనప్పుడే వదులుతుంది దాని లోపలికి. టూ మెనీ రోస్ అనుకో, మల్టిపుల్ రికార్డ్స్ ఉంటేనే లోపలికి వెళ్తాం.
జీరో డివైడ్ అనుకో, జీరో డివైడ్ అయినప్పుడే ఆ కేసులోనే ఆ బ్లాక్కి వెళ్తాం. బట్ వెన్ అదర్స్ అనేది కామన్ అన్నిటికి వెళ్ళిపోతుంది. మనం తెలుసుకోవాలి ఎందుకు వచ్చినాం ఇక్కడికి. ఇప్పుడు నాకు తెలుసు కాబట్టి డైరెక్ట్గా చదివేస్తున్నాను. సో ఇప్పుడు ఎందుకు వచ్చినామని నాకు తెలుసు, అర్థమైపోయింది. ఇక్కడ అర్థమైంది. లేదనుకో ఇక్కడ సో ఏం చేయాలో మనకు 2 ఫంక్షన్స్ ఉన్నాయి. ఒకటి SQL ERRM అనేది ఒకటి, ఏంటది SQL ERRM, SQL ఎర్రర్ మెసేజ్ అంటారు ఆ ఫంక్షన్. అది యూజ్ చేసినామంటే సో ఏం ఎర్రర్ వచ్చింది అనేది డిస్క్రిప్షన్ వస్తుంది అన్నమాట. SQL ERRM. ఇంకోటి SQL కోడ్ అనేవి 2 ఉన్నాయి. ఏమున్నాయి? SQL ERRM అన్నది ఎగ్జాక్ట్గా ఎర్రర్ మెసేజ్ ఏమొచ్చింది, ఎందుకు వచ్చినాం ఇక్కడ అన్నది SQL ERRM అనేది కానీ యూజ్ చేసినామంటే ఎందుకు వచ్చినాం అనేది తెలిసిపోతుంది. SQL కోడ్ అనేది ప్రతి ఎర్రర్కి ఒక కోడ్ ఉంటుంది. ఓకేనా? ఆ కోడ్తోనే అది ఐడెంటిఫై చేస్తుంది అనమాట. వాట్ కైండ్ ఆఫ్ ఎర్రర్ ఇట్ అకర్స్ అనేసి. ఆ ఎర్రర్ కోడ్ యూజ్ చేసినామంటే ఈ ఎర్రర్ కోసం వచ్చినాం మనం అని తెలిసిపోతుంది. SQL కోడ్ యూజ్ చేస్తాం ఫస్ట్. సో ఎలా యూజ్ చేయాలా? ఎర్రర్ ఫౌండ్ స్పేస్ ఇచ్చి పక్కన కన్కాటినేట్. అది సింగిల్ కోడ్తో పెట్టామంటే అది మెసేజ్ అంతే. ఓకేనా? SQL కోడ్ అనేది యూజ్ చేస్తాం. ఎర్రర్ ఫౌండ్ అనేది మెసేజ్ యాజ్ ఇట్ ఈస్ అట్లే వస్తుంది. సో SQL కోడ్ అనేది కోడ్ ఏం ఎర్రర్ వచ్చింది అన్నది కోడ్ తెలిసిపోతుంది. ఏమొచ్చింది అది 1476. ఇలా కాకుండా ఇలా యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏం ఎర్రర్ ఇది? నో డేటా ఫౌండ్ ఎర్రర్. నో డేటా ఫౌండ్కి ఏదో సమ్ కోడ్ ఉంటుంది, ఇది 100. సో ఒకవేళ ఇలా ఉన్నింది 10 ఉంటే 1422 అంటే ఏంటిది 2 many rows తెలియదు, నాకు తెలియదు. జస్ట్ ఎర్రర్ కోడ్ బట్టి నేను మెసేజ్ చెప్పలేను. జస్ట్ కోడ్ అనేది అర్థమైంది. ఆ కోడ్ అనేది నాకు మెసేజ్ కావాలా అనుకున్నాను అనుకో, SQL ERRM అనేది ప్రింట్ చేసినామంటే ఏ ఎర్రర్ వస్తే దాని రిలేటెడ్. సో ఇప్పుడు నో డేటా ఫౌండ్ కదా, అది ఇది ఎర్రర్ ఫౌండ్ ఎగ్జాక్ట్ రిటర్న్ మోర్ దాన్ రిక్వెస్టెడ్ నెంబర్ ఆఫ్ రోస్, ఈ మెసేజ్ వస్తుంది. సో అదే 50 అని యూజ్ చేసినాం అనుకో, ఎందుకు వచ్చినాము? నో డేటా ఫౌండ్ కామన్ అనమాట, ఒక కామన్ మెసేజ్ సింపుల్ నో డేటా ఫౌండ్ కోసం వచ్చినాం. సో ఇది కమెంట్ చేసి ఇది యూజ్ చేస్తాం. హైఫన్ అంటే సింగిల్ లైన్ కమెంట్, ఆ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వకూడదు అన్నది. సో ఇప్పుడు డివైజర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో SQL ERRM, SQL ఎర్రర్ మెసేజ్ డిస్క్రిప్షన్, డిస్క్రిప్షన్ ఏదైనా అనుకోవచ్చు. SQL ఇది ఒక కైండ్ ఆఫ్ ఫంక్షన్ టైప్ అనమాట. సో డైరెక్ట్గా మనం ప్రింట్ చేసినామంటే వెన్ అదర్స్లోనే ప్రింట్ చేస్తాం దాన్ని. ఎందుకు వెన్ అదర్స్లో ప్రింట్ చేస్తామంటే వెన్ అదర్స్ అనేది కామన్ ఫర్ ఆల్ ఎర్రర్స్. మనం ఏ ఎర్రర్, ఎందుకు ఆ ఎర్రర్ ఏం ఎర్రర్ వచ్చింది అని తెలుసుకోవాలనుకున్నప్పుడు SQL ERRM. అర్థమైందా? SQL ERRM, SQL కోడ్. సో మనకి ఎక్సెప్షన్స్లో 2 types ఆఫ్ ఎక్సెప్షన్స్. ఒకటి సిస్టమ్ ఎక్సెప్షన్స్, 2 యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్. సిస్టమ్ ఎక్సెప్షన్స్ అంటే ఏమంటే ఎర్రర్స్ ఏమన్నా ఎర్రర్ రాని ఆటోమేటిక్గా అది ఎక్సెప్షన్ బ్లాక్ వెళ్ళిపోతుంది, అక్కడ మనం హ్యాండిల్ చేసుకోవాలా. సో అక్కడ ఎర్రర్ కోడ్ అన్నా ఉంటుంది, లేదంటే ఎర్రర్ మెసేజ్ అన్నా అంటే ఆల్రెడీ నేమ్ ఉంటుంది, నేమ్డ్ ఎక్సెప్షన్స్ ఉన్నా ఉంటాయి. నేమ్డ్ ఎక్సెప్షన్స్ అంటే ఏంటంటే సో ఒక్కొక్క నేమ్కి ప్రీడిఫైన్డ్ మీనింగ్ ఉంటుంది. సో నేమ్డ్ ఇంతమంది మనం ప్రాక్టీస్ చేసిన మొత్తం నో డేటా ఫౌండ్, టూ మనీ, ఇవన్నీ నేమ్డ్ ఎక్సెప్షన్స్. ఆ ఒక్కొక్క ఎక్సెప్షన్కి ఒక్కొక్క నేమ్ ఉంటుంది. సో ప్రాపర్గా నేమ్ ఉంటుంది, దానికి వెళ్ళిపోతుంది. సో ఇది ఇక్కడ దాకా అయింది. ఇప్పుడు వెన్ అదర్స్ మస్ట్ బి లాస్ట్ అమాంగ్ ద ఎక్సెప్షన్ హ్యాండ్లర్. చూసినాం కదా మనం, వెన్ అదర్స్ ముందు పెట్టినామంటే ఈ ఎర్రర్ వస్తుంది. సో మనం ఇన్ బిట్వీన్ పెట్టినాం అనుకో, అదేమొస్తుంది, ప్రోగ్రామ్ విల్ హ్యావ్ కంపైలేషన్ ఎర్రర్ వచ్చేస్తుంది. అది కంపైల్ అయిన తర్వాతనే మనం ఎగ్జిక్యూట్ చేస్తాము. కంపైల్ అవ్వనప్పుడు ఎగ్జిక్యూట్ చేయలేము. ఓకేనా? అర్థమైందా? నేమ్డ్ ఎక్సెప్షన్స్. సో ఇప్పుడు ఉన్నాయి ఇక్కడ నంబర్ డివిజన్, ఏదో మనం ఒక ప్రొసీజర్ ఒకటి రాసుకున్నాము, దాని పాస్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు సో ఇంకొకటి ఏమంటే సో నాకు ఇక్కడ ఎన్న ప్రొఫైల్స్ ఉన్నాయి. సో ఇక్కడ P అండర్ 500 డివైడెడ్ బై డివిజన్.
సో ఇది నాకు 2 పారామీటర్స్ ఉన్నాయి. పారామీటర్ కనుక నేను 0 ఇస్తే పాస్ చేసిన అనుకో ఏమవుతుంది, పారామీటర్ 0 పాస్ చేస్తే 500/0 ఏమవుతుంది, నేరుగా ఎక్సెప్షన్ బ్లాక్ మనం హ్యాండిల్ చేయలేదు కాబట్టి ఏమవుతుంది, అది డిస్క్రిప్షన్ మొత్తం ఒక 4-5 లైన్స్ వచ్చేస్తుంది. అది ఎర్రర్ అనేది అంతేనా వచ్చేస్తుంది. చూద్దాం ఒకసారి. సెట్ సర్వర్ అవుట్ ఆన్ EXEC ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి దాంట్లో, 2 పారామీటర్స్. ఫస్ట్ది ఏమంటే ఎంప్లాయీ నంబర్, సెకండ్ ఏమంటే డివిజన్ అనేది ఇక్కడ యూజ్ చేస్తున్నాం 500/ఎనీ డివిజన్. సో ఒకవేళ 7788 ఒక 5 వేసుకున్నాను అనుకో ఏమైంది, వాల్యూ ఆఫ్టర్ డివిజన్ 100 ఎలా వచ్చింది అది. సో ఇక్కడ వాల్యూ ఆఫ్టర్ డివిజన్ ఏమొచ్చింది, 500/5 వచ్చింది. ఇక్కడ వాల్యూ ఆఫ్టర్ డివిజన్ 5 వచ్చింది. ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది, 7788తో ఎగ్జిక్యూట్ అయింది, ఒక వాల్యూ వచ్చింది ఇందులోకి కదా. అది శాలరీ ప్రింట్ చేసింది, ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఒకవేళ నేను ఇలా పంపించడానికి 0 ఏమైంది, ఏదో సంథింగ్ వచ్చింది. ఇదంతా ఎందుకు వచ్చింది, ఫస్ట్ స్టేట్మెంట్లో 500/0 అంటే ఏమొచ్చింది, ఎర్రర్. సో ఇక్కడ కానీ ఎక్సెప్షన్ వచ్చింది అనుకో, ఏ లైన్లో ఎక్సెప్షన్ వస్తుందో దాని తర్వాత ఉన్న ఏ స్టేట్మెంట్ అది ఎగ్జిక్యూట్ చేయదు. అక్కడ నుంచి డైరెక్ట్గా ఎక్సెప్షన్ బ్లాక్ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఎర్రర్ వచ్చిందంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి కంట్రోల్ ఎక్సెప్షన్ బ్లాక్ వెళ్ళిపోతుంది. దాని తర్వాత ఏ ఒక్కటి కూడా ఎగ్జిక్యూట్ చేయదు. సో ఒకవేళ చెయ్యాల్సి వచ్చినప్పుడు ఓకేనా, చెయ్యాలి అంటే ఏం చేయాలి. సో నార్మల్గా ఏ లైన్లో ఎక్సెప్షన్ వస్తుందో ఆ లైన్ నుంచి టర్మినేట్ అయిపోతుంది. ఎక్కడికి, ఎక్సెప్షన్ బ్లాక్ వెళ్ళిపోతుంది. అప్పుడు ఎగ్జిక్యూషన్ టర్మినేట్ అయిపోతుంది, ఎక్సెప్షన్ బ్లాక్ వెళ్ళిపోతుంది, ఇక్కడికి వచ్చేస్తుంది. సో మా కండిషన్ ఏమంటే ఒకవేళ ఇక్కడ లేకపోయినా సరే, సో కేసెస్ ఏమంటే ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ ఉంటుంది, ఆ స్టేట్మెంట్లో డేటా లేదనుకో, డేటా లేకపోతే ఎక్కడికి వెళ్తుంది, అది ఎక్సెప్షన్ బ్లాక్ వెళ్ళిపోతుంది. సో మనకు రూల్ ఏమంటే ఇక్కడ ఎక్సెప్షన్లో ఇక్కడ కానీ లేదనుకో ఇంకో టేబుల్లో చెక్ చేయాలి. నేను ఒక టేబుల్లో డేటా లేదు, ఇంకో టేబుల్లో చెక్ చేయాలి. సో ఇది డైరెక్ట్ వెళ్ళిపోయింది అనుకో ఎక్సెప్షన్ బ్లాక్ అదే కంట్రోల్ మిస్ అయిపోతుంది. నేనేం చేయాలా, ఒక టేబుల్లో డేటా లేకపోతే ఇంకో టేబుల్లో ఎగ్జిక్యూట్ చేయాలా, సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. సో ఒక స్టేట్మెంట్లో ఎర్రర్ వచ్చినా సరే ఆ ఎర్రర్ని అక్కడే హ్యాండిల్ చేయాలి, అక్కడే హ్యాండిల్ చేసి నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు 500/, ఇక్కడ కంట్రోల్ ఇది ఏంది, వెన్ 0 డివైడ్ దెన్ అంటే ఏమవుతుంది, సో ఈ మెసేజ్ అయితే వస్తుంది. నంబర్ cannot divide with 0 నేను కంపైల్ చేసినాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసినా అంటే ఇలా కాకుండా ఏమొస్తుంది, నంబర్ కెనాట్ డివైడ్ 0 అనేసి వచ్చింది. సో ఏమైందంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఎక్సెప్షన్ బ్లాక్ వచ్చేసింది, ఇది ప్రింట్ చేసింది, ప్రోగ్రామ్ ఎండ్, ఇంకేం లేదు ప్రోగ్రామ్. నాకేం కావాలా, ఇది కూడా ప్రింట్ చేయాలా, వాల్యూ ఆఫ్టర్ డివిజన్ అని చూపించాలా. ఉందో లేదో ఈ నంబర్ ఏమొస్తుందో పక్కన పెట్టేద్దాం, ఇది కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలా. దాంతోపాటు నాకు శాలరీ ఎంత ఉందో అది కూడా చూపించాలి. అర్థమైందా. సో ఏం చేయాలి దానికోసం అంటే, సో ఎర్రర్ ఎక్కడెక్కడ వస్తుందో అక్కడంతా ఇండిపెండెంట్ బ్లాక్స్ రాసుకోవాలి. సో ఇది ఈ స్టేట్మెంట్కి ఎర్రర్ వస్తూ ఉంది, 0 డివైడ్ ఎక్సెప్షన్ వస్తూ ఉంది. ఏం చేయాలి అక్కడ, సో నేనేం చేయాలంటే బిగిన్ ఆ స్టేట్మెంట్ మాత్రమే ఇండిపెండెంట్ బ్లాక్స్ ఎక్సెప్షన్ ఎండ్. ఇక్కడ ఏం ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉంది, 0 డివైడ్ అయ్యే ఛాన్సే ఉంది. సో దీనిలో కాపీ చేసి పెట్టేసి ఇక్కడ అవసరం లేదు వల్ల సో ఉంటే ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఎక్సెప్షన్ వచ్చిందనుకో, దానికి రిలేటెడ్ ఎక్సెప్షన్ ఎక్కడ ఉందో అది ఎత్తుక్కుంటే అవుతుంది అది.
సో ఎతికినప్పుడు ఇక్కడే దొరుకుతుంది దాని ఎక్సెప్షన్లో జీరో డివైడ్ ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ దొరకనప్పుడు మళ్ళీ అక్కడి కిందకి వెళ్ళిపోతుంది. అది నువ్వు ఇక్కడ జీరో డివైడ్ కానీ హ్యాండిల్ చేయలేదనుకో మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోతుంది. సో దీనికి సంబంధించిన ఎక్సెప్షన్ ఇక్కడే పెట్టేసినాం, దానికి రిలేటెడ్ ఇక్కడే దగ్గరలోనే ఉంది ఇక్కడ. సో ఇది ఒక బ్లాక్, ఇండిపెండెంట్ బ్లాక్ ఇక్కడే హ్యాండిల్ చేసేసినాం. ఈ ఎండ్ తర్వాత మళ్ళీ స్టేట్మెంట్ ఉంది కదా, ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది. అర్థమవుతుందా? బిగిన్ అండ్ ఇండిపెండెంట్ బ్లాక్, దాని తర్వాత ఇంకా స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఎక్కడైతే ఎర్రర్ వస్తుందో అనుకుంటామో అక్కడ మనం ఇండిపెండెంట్గా హ్యాండిల్ చేస్తే నెక్స్ట్ స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనకు అలాంటి రిక్వైర్మెంట్ లేదు. ఎర్రర్ వచ్చిందంటే ప్రోగ్రామ్ టర్మినేట్ చేయాలి అన్నప్పుడు డైరెక్ట్గా కింద రాసేస్తాం, కింద ఎక్సెప్షన్ బ్లాక్ ఇక్కడ రాస్తాం. కొన్ని సినారియోస్లో ఏమవుతాయంటే, సో ఒక జీరో అవ్వలేదు, ఆ వాల్యూ జీరో చేసేద్దాం అన్నాం అనుకో. అంటే ఏంది, v__ నంబర్ని కనుక జీరోతో డివైడ్ చేసేటప్పుడు చేయకూడదు, ఎర్రర్ వచ్చేయాలా, ఆ వాల్యూ జీరో పెట్టాలి. నేను ఏం చేయాలా? సో వీ కెన్ నాట్ డివైడ్ విత్ జీరో. దాంతోపాటు దీనిలోకి ఏం చేయాలా, కోలన్ ఈక్వల్ టు జీరో అదేం చేస్తాను నేను మాన్యువల్గా అదేం చేస్తున్నాను. జీరో అయితే జీరో, నల్ అయితే నల్, ఇంకొకటి అయితే ఇంకొకటి, నువ్వు ఏమన్నా చేసుకో. సో ఈ రెండు స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎప్పుడు ఇందులో కనుక మనం జీరో పాస్ చేస్తే దీని లోపలికి వస్తుంది, ఇది హ్యాండిల్ చేస్తుంది. సో ఆఫ్టర్ స్టేట్మెంట్స్ మనకు ఇంకా చాలా ఉన్నాయి, ఎండ్ తర్వాత ఇంకా స్టేట్మెంట్స్, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏముంది, కంపైల్ అయింది. ఏమైంది ఇక్కడ, నంబర్ కెనాట్ డివైడెడ్ విత్ జీరో, ఆఫ్టర్ వాల్యూ డివిజన్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయింది కదా నెక్స్ట్ స్టేట్మెంట్, ఆఫ్టర్ వాల్యూ డివిజన్. ఈ వాల్యూలో ఈ వేరియబుల్ ఎంత ఉంది ఇప్పుడు, జీరో. ఇక్కడ వచ్చింది జీరో. జీరో ఎలా వచ్చింది, మనమే అసైన్ చేసినాం. ఇక్కడ ఎక్కడ అసైన్ చేసినాం అంటే ఎక్సెప్షన్ లోపల అసైన్ చేసినాం జీరో. ఆ తర్వాత సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యింది. ఆ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇది వచ్చింది. ఒకవేళ ఎక్సెప్షన్లో కూడా ఎర్రర్ వచ్చింది, ఏమైంది ఇక్కడ, నంబర్ కెనాట్ డివైడ్ విత్ జీరో అనేసి వచ్చింది. వాల్యూ ఆఫ్టర్ డివిజన్ ఏమొచ్చింది, జీరో వచ్చింది. ఆ తర్వాత డేటా నాట్ ఫౌండ్ ఫర్ గివెన్ అనేసి వచ్చింది. సో అంటే సెలెక్ట్ స్టేట్మెంట్లో ఎర్రర్ వచ్చేసింది. నాకు శాలరీ చూపించాల, ఈ శాలరీ అనేది చూపించింది అది లేదు, ఇక్కడ డేటా నాట్ ఫౌండ్ అనేసి వచ్చేసింది ఇక్కడ ఎక్సెప్షన్లో. ఒకవేళ ఇక్కడ ఇది కూడా చూపించాలి నేను, అంటే ఇదంటే దీని తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ కూడా ఎగ్జిక్యూట్ చేయాలి. ఈ సెలెక్ట్ స్టేట్మెంట్లో ఎక్సెప్షన్ వచ్చింది, స్టిల్ నాకు కంటిన్యూ అవ్వాలా అంటే ఏం చేయాలా, ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ నేను ఇండిపెండెంట్ బ్లాక్లో పెట్టుకోవాలి. బిగిన్ ఎక్సెప్షన్ ఎండ్. ఏం ఎక్సెప్షన్ వస్తుంది ఇక్కడ, అదొకటే నా 2 many rows వచ్చేదానికి ఛాన్స్ లేదా, మేబీ రావచ్చు, లేదు ఇన్వాలిడ్ నెంబర్ రావచ్చు. సో అలాంటి వచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే కామన్గా వెన్ అదర్స్ దెన్ ఒకటే పెట్టుకోవచ్చు, ఏం కాదు. వెన్ అదర్స్ దెన్, ఓన్లీ వెన్ అదర్స్ పెట్టేస్తాను. వెన్ అదర్స్ దెన్ ఏం చేయాలన్నా నేను జస్ట్ ప్రింట్ చేస్తే ఎర్రర్ మెసేజ్ __putt_line ఏం ప్రింట్ చేయొచ్చు, SQL ERRM. ఏం ఎర్రర్ వస్తే ఆ ఎర్రర్ రాని, దాంతోపాటు శాలరీ నా దగ్గర ఏం లేదు, నేను జీరో పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాను. ఏమొచ్చింది, నో డేటా ఫౌండ్ వచ్చింది. దాని తర్వాత శాలరీ నల్, ఏం లేదు నల్, అది ఎగ్జిక్యూట్ చేయలేదు. స్టార్టింగ్లో మనం ఏదైనా అసైన్ చేసినంటే అదే ఉండేది. శాలరీ ఇక్కడ లేనప్పుడు ఇక్కడ ఫెచ్ చేయలేదు, ఫెచ్ చేయనప్పుడు ఆ వాల్యూలు ఏమి ఉండదు, v__ శాలరీలు ఏముండదు, శాలరీ కోలన్ నల్ ఏమి లేదు అని, నథింగ్. సో ఏదన్నా స్టేట్మెంట్లో ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఎర్రర్ వచ్చినా నెక్స్ట్ స్టేట్మెంట్ కంటిన్యూ అవ్వాలంటే ఏం చేయాలా, ఇండిపెండెంట్ బ్లాక్స్ పెట్టుకోవాలా. సో బిగిన్ ఎక్సెప్షన్ ఎండ్. సో ఇండిపెండెంట్ బ్లాక్ పెట్టుకుంటే సరిపోదు, దానికి సంబంధించిన ఎక్సెప్షన్ అక్కడే హ్యాండిల్ చేయాలా. ఓకేనా, ఇక్కడ నేను జీరో డివైడ్ ఎర్రర్ హ్యాండిల్ చేస్తాను. జీరో డివైడ్ అనుకుందాం, ఇక్కడ వెన్ అదర్స్ కాకుండా నేను జీరో డివైడ్ హ్యాండిల్ చేసిన. అక్కడ వచ్చే ఎర్రర్ ఏది, నో డేటా ఫౌండ్.
నో డేటా ఫౌండ్. ఏమొచ్చింది అది మళ్ళీ ఎత్తుక్కుంటా మళ్ళీ దానికి వెళ్ళిపోయింది. అది నో డేటా ఫౌండ్ ఎక్కడుందో ఎత్తుకుంది. ఫస్ట్ ఏం చెక్ చేస్తుంది అంటే లోపల ఉన్న ఇన్నర్ బ్లాక్లో ఉందా అని చెక్ చేస్తుంది. దానికి సంబంధించిన ఎక్సెప్షన్, దీనికి సంబంధించిన ఎక్సెప్షన్ ఇక్కడ ఉందా అని చెక్ చేస్తుంది. ఇక్కడ లేకపోతే మెయిన్ బ్లాక్ వెళ్ళిపోతుంది. అక్కడ కూడా లేదనుకో స్టాండర్డ్ ఎర్రర్ వచ్చేస్తుంది. అవి వస్తాయి కూడా ఒక 4-5 లైన్స్ అక్కడికి వెళ్ళిపోతుంది. సో ఎక్సెప్షన్ హ్యాండిల్ ఒకటే కాదు, దానికి సంబంధించిన ఎర్రర్ ఉండాలి. ఓకేనా? దానికి సంబంధించిన ఎర్రర్ వెన్ అదర్స్ ఇలా ఉండాలి. వెన్ అదర్స్ అంటే అన్నిటికీ కామన్. ఇంకా అది పెట్టేసినామని ఇంకా బయట పోదు. అర్థమైందా ఇక్కడ దాకా? గౌతమ్, సుబ్బు అర్థమైందమ్మా. ఓకే. సో అట్లా అవి సిస్టమ్ ఎక్సెప్షన్స్లో నేమ్డ్ ఎక్సెప్షన్స్. అంటే నేమ్డ్ అంటే ఏమంటే సో ఆల్రెడీ దాటికి నేమ్స్ ఉంటాయి. సిస్టమ్ ఎక్సెప్షన్స్ అంటేనే ఏమంటే ఎర్రర్స్ని మనం హ్యాండిల్ చేయడం. సిస్టమ్ ఎక్సెప్షన్స్ అన్నీ ఎర్రర్స్ ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఎర్రర్ వచ్చింది, ఆటోమేటిక్గా అది ఏమైంది, ఎక్సెప్షన్ బ్లాక్ వెళ్ళిపోయింది. మనం ఏం చేయాల్సిన పని లేదు, జస్ట్ హ్యాండిల్ చేసుకుంటే సరిపోయేది. సో ఇక్కడ ఏ ఎక్సెప్షన్ నేమో అది హ్యాండిల్ చేసుకుంటే వెళ్ళిపోతూ ఉంటాం. సో అది నేమ్డ్ ఎక్సెప్షన్స్. సెకండ్ది ఏమంటే అన్నేమ్డ్ ఎక్సెప్షన్స్. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మల్టిపుల్ టైమ్స్ చేస్తున్నామండి. ఇవన్నీ వేరే చదవండి, అవే దానికి రిపీటెడ్గా ఉన్నాయి. అన్నేమ్డ్ ఎక్సెప్షన్స్. సో ఇవన్నీ 0 డివైడెడ్ task create one table with primary key column, structure with the EMP table. సో ఇట్లా స్టెప్ 2 క్రియేట్ వన్ సీక్వెన్స్. ఒక టేబుల్ క్రియేట్ చేయాలా, ఎలా ఉండాలంటే ఈఎంపీ టేబుల్ స్ట్రక్చర్ ఉన్నట్టు క్రియేట్ చేసుకోవాలా. సో ఎంప్లాయీ నెంబర్కి ప్రైమరీ కీ పెట్టాలా, సో క్రియేట్ వన్ సీక్వెన్స్ టు ఇన్సర్ట్ వాల్యూ ఇన్ ప్రైమరీ కీ కాలం. అంటే ఎంప్లాయీ నెంబర్ నుంచి ఇంకా ఎంప్లాయీ నెంబర్ ఫెచ్ చేస్తాము, బట్ ఇన్సర్ట్ చేసేటప్పుడు సీక్వెన్స్ డాట్ నెక్స్ట్ వాల్యూ అని పెట్టాలా. ఓన్లీ ఎంప్లాయీ నెంబర్ మాత్రమే సీక్వెన్స్ నేమ్ డాట్ నెక్స్ట్ వాల్యూ అని పెట్టాలా. రైట్ ఏ ప్రొసీజర్ టు ఫెచ్ రికార్డ్ ఫ్రమ్ ఎంప్లాయీ ఈఎంపీ ఫర్ గివెన్ ఎంప్లాయీ నెంబర్. పారామీటర్ ఎంప్లాయీ నెంబర్ ఫెచ్ చేస్తాము. సో ఎంప్లాయీ నెంబర్ ఏమో సీక్వెన్స్ నుంచి ఇన్సర్ట్ చేయాలా. సో ఇక్కడ ఇచ్చేసినాను ఆల్రెడీ. సో సీక్వెన్స్ నుంచి ఇన్సర్ట్ చేయాలా. రిమైనింగ్ అన్ని సెలెక్ట్ స్టేట్మెంట్ ఫెచ్ చేస్తాము. ఈ నేము, ఈఎంపీ నెంబర్, ఈ నేము, శాలరీ, కమిషన్, డిపార్ట్మెంట్ నెంబర్ అన్నీ సరే ఎంప్లాయీ టేబుల్ నుంచి. ఓన్లీ ఎంప్లాయీ నెంబర్ మాత్రమే సీక్వెన్స్ డాట్ నెక్స్ట్ వాల్యూ. రిమైనింగ్ అన్నీ చేయాలా. హ్యాండిల్ విత్ ఎక్సెప్షన్స్. ఏమి హ్యాండిల్ చేయాలా, నో డేటా ఫౌండ్ రావచ్చు, ఇంకేమన్నా రావచ్చు. సో హ్యాండిల్ చేయాలి. అది టాస్క్. సింపుల్. ఒక టేబుల్ సేమ్ స్ట్రక్చర్ విత్ ఈఎంపీ సీక్వెన్స్ ఒకటి క్రియేట్ చేసి పెట్టుకోవాలా. సో ఈ ఎంప్లాయీ నెంబర్ ఏదైతే మనం పాస్ చేస్తామో ఆ రికార్డ్ ఫెచ్ చేసుకోవాలా. సెలెక్ట్ స్టేట్మెంట్ అవన్నీ వేరియబుల్స్లో కాపీ చేసుకొని ఇన్సర్ట్ చేయాలా. ఇన్సర్ట్ మనం క్రియేట్ చేసి పెట్టుకున్న టేబుల్లో ఎంప్లాయీ నెంబర్ ఏమో సీక్వెన్స్ నుంచి, రిమైనింగ్ అన్ని సెలెక్ట్ స్టేట్మెంట్ నుంచి. ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయాలి. సో డిఎంఎల్ ఆపరేషన్ చేసినప్పుడు ఖచ్చితంగా కమిట్ యూజ్ చేయాలి. అది మర్చిపోతే మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి వేరే నెక్స్ట్ టైం మళ్ళీ కనపడదు డేటా. ఓకే. సెకండ్ ఇది 1.2. 1.1 ఏమంటే నేమ్డ్ ఎక్సెప్షన్స్. 1.2 ఏమంటే అన్నేమ్డ్ ఎక్సెప్షన్స్. సిస్టమ్ ఎక్సెప్షన్స్లో అన్నేమ్డ్ ఎక్సెప్షన్స్. సో ఇవి ఎక్సెప్షన్సే, ఎర్రర్సే. వెన్ అదర్స్ అయితే హ్యాండిల్ చేస్తూ ఉంది. వెన్ అదర్స్ ఏది వచ్చినా సరే హ్యాండిల్ చేస్తుంది వెన్ అదర్స్. సో బట్ నాకు ఒక స్పెసిఫిక్ మీనింగ్ కావాలి. అది ఇప్పుడు నో డేటా ఫౌండ్ అయినా, టూ మెనీ రోస్ అయినా సరే, ఏదన్నా సరే వెన్ అదర్స్ హ్యాండిల్ చేసేస్తుంది. ఓకేనా. నాకు ఎక్సెప్షన్ నేమ్ తెలియదు, బట్ నేను దాన్ని సపరేట్గా హ్యాండిల్ చేసుకోవాలి. అంటే వెన్ ఏదో సపరేట్ ఎక్సెప్షన్, దెన్
ఆ ఎక్సెప్షన్ దానికి సంబంధించిన ఎక్సెప్షన్ను సపరేట్గా హ్యాండిల్ చేసుకోవాలి. నాకు పేరు తెలియదు, నాకు ఎక్సెప్షన్ వస్తూ ఉంది, ఎర్రర్ ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంది, వేరే అదర్స్కి వెళ్ళిపోతూ ఉంది, బట్ అది వేరేలాగా నేను హ్యాండిల్ చేసుకోవాలి. వేరే అదర్స్ అంటే ఏంది, అక్కడ పెట్టిన స్టెప్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. నాకు అది కాకుండా దాన్ని సపరేట్ హ్యాండిల్ చేసుకోవాలి. బట్ నాకు తెలియదు, నో డేటా ఫోన్ తెలుసు, అది ఇంకా 2 many rows తెలుసు, ఇంకో ఇన్వాలిడ్ కర్సర్ ఉన్నాయి, ఓకేనా, చాలా ఉన్నాయి. బట్ నాకు తెలియదు, పేరు తెలియనప్పుడు ఏం చేస్తామంటే ఎర్రర్ కోడ్ తెలుసుకోవచ్చు. ఎర్రర్ కోడ్ ఎలా తెలుసుకోవచ్చు? SQL కోడ్ నుంచి తెలుసుకోవచ్చు. SQL కోడ్ యూజ్ చేసినామంటే ఎక్కడ వెన్ అదర్స్లో ఆ SQL కోడ్కి మనం ఇష్టం వచ్చిన నేమ్ పెట్టుకోవచ్చు. ఓకేనా, ఒక SQL కోడ్ ఉంటే మనం ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు. ఓకేనా, దాంతో హ్యాండిల్ చేసుకోవచ్చు అనమాట. ఎర్రర్ కోడ్ ఉంటుంది, నేమ్ ఉండదు. ఉండకపోయినా మన ఇష్టం వచ్చిన నేమ్ పెట్టుకోవచ్చు. ఒక ఎర్రర్ కోడ్కి మనకి ఇష్టం వచ్చిన నేమ్ పెట్టుకోవచ్చు. అర్థమవుతుందా? సో అన్నేమ్డ్ ఎక్సెప్షన్స్, అది ఆటోమేటిక్గా ఎక్సెప్షన్ బ్లాక్ వస్తూ ఉంది. జస్ట్ మనం నేమ్తో మనం హ్యాండిల్ చేసుకోవడమే. సో దాని నేమ్ ఫస్ట్ మనం బైండ్ చేయాలి. అర్థమైందా? ఎర్రర్ కోడ్ ఉంటుంది, ఆ నంబర్ ఉంటుంది, ఎర్రర్ కోడ్ అనే నంబర్ ఒకటి ఉంటుంది. ఆ కోడ్కి మన ఇష్టం వచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు, అంతే. సో ఏం చేయాలా? సో దానికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి. డిక్లేర్ ఎక్సెప్షన్ వేరియబుల్, దానికంటే ముందు ఏం చేయాలా? ఫైండ్ ఎర్రర్ కోడ్, టు గివ్ నేమ్ టు ఎర్రర్ కోడ్. ఫస్ట్ ఏం చేయాలా? ఫస్ట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ఎర్రర్ కోడ్. ఎర్రర్ కోడ్ని ఐడెంటిఫై చేయాలి. ఏ ఎర్రర్ కోడ్కి మనం నేమ్ ఇవ్వాలా అనుకుంటున్నామో ఐడెంటిఫై చేయాలి. ఎలా ఐడెంటిఫై చేస్తాము ఎర్రర్ కోడ్? వెన్ అదర్స్లో SQL కోడ్ అని పెట్టినాం అనుకో, ఆ సినారియోలో ఆ ఎర్రర్ కోడ్ వస్తుంది. ఫస్ట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ఎర్రర్ కోడ్. ఆ తర్వాత ఫస్ట్ స్టెప్ ఏమంటే డిక్లరేషన్ సెక్షన్లో డిక్లేర్ ఎక్సెప్షన్ వేరియబుల్, ఒక ఎక్సెప్షన్ వేరియబుల్ని డిక్లేర్ చేయాలి. సో ఇక్కడ నుంచి వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం, ఎక్సెప్షన్ వేరియబుల్స్. సో ఏదైనా నంబర్ డిక్లేర్ చేయాలంటే ఎలా డిక్లేర్ చేసినాం మనం? డిక్లేర్లో నంబర్ ఎలా డిక్లేర్ చేసినాం? v_emp నంబర్ అయితే నంబర్, var_char 2 అయితే v_rename char var_char 2 of 10. సో ఎక్సెప్షన్ వేరియబుల్ కూడా డిక్లేర్ చేయొచ్చు. సో దాని డేటా టైప్ ఏంటంటే ఎక్సెప్షనే. నేను ఈ ఎక్సెప్షన్కి అండర్స్కోర్ పెట్టుకుంటే ఈ ఎక్సెప్షన్ నేమ్ EXCEPTION. ఇదేంటంటే ఇది ఎక్సెప్షన్ కైండ్ ఆఫ్ డేటా టైప్ ఉన్న వేరియబుల్. సో ఎక్సెప్షన్ వేరియబుల్ ఇలా డిక్లేర్ చేసుకుంటాం. ఎలాగా? ఈ_, ఏదైతే నేమ్ అయితే అది ఎక్సెప్షన్. సో ఇది మనం ఏ నేమ్ పెట్టుకోవాలనుకుంటామో ఆ నేమ్ పెట్టుకోవాలి. ఏ నేమ్ కావాలనుకుంటున్నానో ఆ నేమ్ ఎక్సెప్షన్ నేమ్ వేరియబుల్. సో తర్వాత బైండ్ ఎక్సెప్షన్ వేరియబుల్ టు ఎర్రర్ కోడ్. ఎర్రర్ కోడ్ మనం ఆల్రెడీ తెలిసి పెట్టుకొని ఉంటాం మనం ముందే. ఈ ఎర్రర్ కోడ్ నేమ్ ఇవ్వాలనుకుంటున్నాం అనేది. సో అది ఏదైతే 6502 అనుకో, -6502 అని పెడతాము. 6502కి మనం డిక్లేర్ చేసిన వేరియబుల్కి నేమ్ అదే బైండ్ చేస్తాం. బైండ్ చేయడం అంటే సో బాండింగ్, అది సంథింగ్ అదే రిలేట్ చేయడం అనుకుందాం. సో ఎలా యూజ్ చేస్తామో, ప్రాగ్మా ఎక్సెప్షన్ ఇనిట్. ఇంటర్వ్యూలో అడుగుతారు, వాట్ ఈజ్ ప్రాగ్మా ఎక్సెప్షన్ ఇనిట్? ప్రాగ్మా ఎక్సెప్షన్ ఇనిట్ యూజ్ టు బైండ్ ఎర్రర్ కోడ్ విత్ ఎక్సెప్షన్ నేమ్. ఎక్సెప్షన్ కోడ్కి ఎక్సెప్షన్ నేమ్కి బైండ్ చేయడానికి కోసం మనం ప్రాగ్మా ఎక్సెప్షన్ ఇనిట్ అంటే ఇనిషియలైజ్ చేయడం. సో 6502 అనే ఎర్రర్ కోడ్కి ఈ నేమ్ మనం ఇనిషియలైజ్ చేసి పెట్టుకుంటాం, బైండ్ చేయడం. సో బై యూజింగ్ ప్రాగ్మా ఎక్సెప్షన్ ఇనిట్. ప్రాగ్మా అంటే ఏంది అంటాడు? ప్రాగ్మా ప్రీ కంపైలర్ అంటే ఏంటంటే కంపైల్ కంటే అంటే ఒక కోడ్ ఏదైనా సరే కోడ్ కంపైల్ అవ్వకముందు ఇది సెట్ చేసి పెట్టుకోవడం. ఏం సెట్ చేసి పెట్టుకుంటాము? ఈ ఎక్సెప్షన్ నేమ్కి ఇది కోడ్ సెట్ చేసి పెట్టుకొని ఆ తర్వాత నువ్వు కోడ్ని కంపైల్ చేసుకో. ప్రాగ్మా అంటే ప్రీ కంపైలర్ సంథింగ్ ఉంది అది, ఓకేనా? సో ప్రాగ్మా ఎక్సెప్షన్ ఇనిట్ యూజ్ టు బైండ్ ఎర్రర్ కోడ్ విత్ ఎక్సెప్షన్ నేమ్, ఓన్ ఎక్సెప్షన్ నేమ్, అవర్ ఓన్ ఎక్సెప్షన్ నేమ్. దీన్ని డిక్లేర్ చేసి పెట్టుకుంటే నువ్వు ఏ నేమ్ ఇచ్చింటే ఆ ఎర్రర్ నేమ్. ఇది స్టాండర్డ్ ఎర్రర్
ఒరాకిల్ ఎర్రర్ వచ్చి ఉంటుంది. ఆ ఎర్రర్ వచ్చినప్పుడు ఈ నేమ్ రైజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ మనం ఏం చేయాల్సిందంటే హ్యాండిల్ ద ఎక్సెప్షన్స్. జస్ట్ డిక్లరేషన్లో పెట్టుకుంటాం, డిక్లేర్ చేసుకుంటాము, ఆ తర్వాత కింద హ్యాండిల్ చేసుకుంటాం. ఎక్సెప్షన్ బ్లాక్లో రైజ్ గీజ్ ఏం అవసరం లేదు. ఆ ఎర్రర్ వచ్చిందా, 6502 ఎర్రర్ వచ్చిందా, డైరెక్ట్గా ఈ బ్లాక్ వచ్చేస్తుంది. సో ఇంతకుముందు ఏమంటే ఒక నేమ్, మీనింగ్ఫుల్ నేమ్ ఆల్రెడీ ఒరాకిల్ ఇచ్చేస్తున్నాడు, డైరెక్ట్గా నువ్వు హ్యాండిల్ చేసుకున్నావు. ఈసారి ఏమంటే నేమ్ మనకు తెలియదు, ఎర్రర్ కోడ్ తెలుసు. ఎలా తెలుస్తుంది అంటే అదర్స్ అనేది హ్యాండిల్ చేసుకుంటాం, అదర్స్లో అన్నీ వచ్చేస్తాయి. సో ఎర్రర్ నుంచి కనుక్కుంటాం. అదర్స్లో ఎస్క్యూఎల్ కోడ్ అని పెడితే ఆ కోడ్ ఇచ్చేస్తుంది అదర్స్. ఆ కోడ్ని తీసుకుని వెళ్ళి మనం ఇష్టం వచ్చిన నేమ్ పెట్టుకుంటాం. అదే చల్రే ఇచ్చే ఓకే. సో ఫస్ట్ ఏం చేసినా అంటే ఇదో నేను అదర్స్ పెట్టి, సో దీని మీనింగ్ ఏమంటే ఈ నేమ్ ఏదో నేను ఎలా ఈ వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాను, సైజు 4 సైజు. ఈ నేమ్ సైజు మేబీ పెద్దది ఉండొచ్చు, సెలెక్ట్ ఈ నేమ్ పెద్దది ఉండొచ్చు. సో ఇది ఏం చేస్తుంది అంటే 4 up to 4 క్యారెక్టర్స్ ఉంటే ఇది స్టోర్ చేసుకుంటుంది వేరియబుల్. సెలెక్ట్ ఈ నేమ్ ఇంటూ వేరియబుల్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ ఈఎంపీ నెంబర్ ఈక్వల్ టు ఈఎంపీ నెంబర్ ఏదైతే అది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ, స్టార్ ఫ్రమ్ ఇదే చల్ రే చల్. ఓకే చల్. సో పెట్టుకుందాం కింగ్. దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే EXEC స్పేస్ ఏం పాస్ చేయాలి, మనము ఎంప్లాయీ నెంబర్ని పాస్ చేయాలి. దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎంప్లాయీ నెంబర్ని పాస్ చేయాలి. ఎంప్లాయీ నెంబర్లో డేటా లేదనుకో, 1 2 3 4 డేటా లేదు, ఏమిస్తుంది, అప్పుడైనా సరే అదర్స్లోకి వెళ్తుంది. ఓకేనా. ఎర్రర్ కోడ్ ఏమొచ్చింది, నో డేటా ఫౌండ్. సో నో డేటా ఫౌండ్ మెసేజ్ నేమ్ మనకు తెలుసు, దానికోసం యూజ్ చేయాల్సిన పని లేదు. సో ఒకవేళ ఇందులో పాస్ చేస్తున్నా, ఇది బ్లేక్ పాస్ చేస్తాను 7698. ఫస్ట్ 7839 పాస్ చేద్దాము. 7839 అది సక్సెస్ అయిపోతుంది. ఏమొచ్చింది, కింగ్ అని వచ్చింది, సక్సెస్ఫుల్ మెసేజ్ కింగ్. ఇంకోటి ఏదైతే మనం చెప్పింది 7698. ఆడ నేమ్ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, 5 క్యారెక్టర్స్ ఉన్నాయి. 7698. ఇప్పుడు ఏమొచ్చింది, ఏదో వచ్చింది క్యారెక్టర్ బఫర్ టూ స్మాల్. దీనికి మనకు పేరు తెలియదు, నాకు దాని పేరు నాకు తెలియదు. నంబర్ ఆర్ వాల్యూ ఎర్రర్, క్యారెక్టర్ స్ట్రింగ్ బఫర్ టూ స్మాల్ తెలీదు. నాకు వచ్చింది ఎర్రర్ కోడ్ వచ్చింది 6502. ఎలా వచ్చింది అంటే బై యూజింగ్ SQL కోడ్. రే చల్లరేదా ఎర్రర్ కోడ్ SQL కోడ్ నుంచి ఎర్రర్ కోడ్ వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే సపరేట్గా హ్యాండిల్ చేసుకోవాలి. ఈ ఎర్రర్ కోడ్కి నేమ్ ఒకటి వచ్చి వెన్ అదర్స్ పోనీయకుండా అక్కడ హ్యాండిల్ చేసుకోవాలి నేను. సో నేను కదా ఏం చేసినాను, ఒక ఎక్సెప్షన్ వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాను. ఎక్సెప్షన్ ఈవీ అని EV_ సైజ్ అనేది ఎక్సెప్షన్ వేరియబుల్ పెట్టుకున్నాను. ఏం వేది ఎక్సెప్షన్ డేటా టైప్ ఉన్న వేరియబుల్. ప్రాగ్మా ఎక్సెప్షన్ ఇనిట్. సో ఈవీ సైజ్కి 6502 ఇదే కదా వచ్చింది, -6502. సో నేమ్ పెట్టుకున్నాను. ఎప్పుడు మనం నేమ్ ఇచ్చేటప్పుడు నెగిటివ్ వాల్యూస్లోనే ఉండాలి, -6502. సో ఇక్కడ ఈవీ సైజ్కి నేను ఇది బైండ్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఇంక డైరెక్ట్ హ్యాండిల్ చేసుకోవడమే. ఇక్కడికి ఇప్పుడు వస్తుందంటే 6502 ఎర్రర్ వచ్చినప్పుడు ఈ బ్లాక్ వచ్చేస్తుంది, వేరియబుల్ సైజ్ ఇస్ నాట్ ఎనఫ్. సో ఇది మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఏమొచ్చింది, వేరియబుల్ సైజ్ నాట్ ఎనఫ్. అర్థమైందా. ఇది అన్నేమ్డ్ ఎక్సెప్షన్. అన్నేమ్డ్ ఎక్సెప్షన్ అంటే ఏంది, మనకు ఒరాకిల్ కోడ్ ఉంటుంది, ఎర్రర్ కోడ్ ఉంటుంది, నేమ్ తెలియదు. అన్నేమ్డ్ కోడ్ ఉంటుంది, ఎర్రర్ కోడ్ ఉంటుంది. సో అది కూడా ఎర్రరే, ఏదో ఒక సినారియోలో అది ఎక్సెప్షన్ బ్లాక్ వెళ్తూ ఉంది.
కానీ మనకు నేమ్ తెలియదు. వెన్ అదర్స్ అయితే హ్యాండిల్ చేస్తుంది. వెన్ అదర్స్ ఎందుకు హ్యాండిల్ చేస్తుంది, ఏది వచ్చినా వెన్ అదర్స్ హ్యాండిల్ చేస్తుంది. సో దానికి సపరేట్గా చేయాలి, ఒక నేమ్ ఒకటి పెట్టుకోవాలా మనం అనుకున్నప్పుడు. సో ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటాము, ప్రాగ్మా ఎక్సెప్షన్ ఇనిట్తో ఆ ఎర్రర్ కోడ్ని మన ఎక్సెప్షన్ నేమ్ బైండ్ చేసుకుంటాం. ఇంకా డైరెక్ట్ హ్యాండిల్ చేసుకుంటే అది సపరేట్ అయిపోతుంది, సపరేట్ హ్యాండిల్ ఎక్సెప్షన్ బ్లాక్. అర్థమైంది ఇది అన్నేమ్డ్ ఎక్సెప్షన్ ఎలా హ్యాండిల్ చేయాలో. అర్థమైందమ్మా. ఓకే ప్రశోభ్ అర్థమవుతుందా? ఓకే సో v_size ఎక్సెప్షన్ ప్రాగ్మా ఎక్సెప్షన్ ఇనిట్. సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్. సో ఇప్పుడు ఎప్పుడు వస్తుంది ఇక్కడికి, జస్ట్ ఆ ఎర్రర్ కోడ్ ఏదన్నా సరే ఎక్సెప్షన్ నేమో ఎర్రర్ కోడ్ రిలేటెడ్ ఉంటుంది, ఆ ఎర్రర్ కోడ్ సంబంధించి దాని నేమ్కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనం ఏం చేసినాం, ఆ ఎర్రర్ కోడ్కి ఈ నేమ్ ఇచ్చినాం. ఇప్పుడు నో డేటా ఫౌండ్ ఇక్కడికి వస్తుంది అంటే నో డేటా ఫౌండ్ ఇక్కడ రాదు. చూద్దాం, నో డేటా ఫౌండ్ 1 2 3 4 1 2 3 4 ఎక్కడికి వెళ్తుంది, అది వెన్ అదర్స్కి వెళ్ళిపోతుంది. ఓకేనా, ఇక్కడ ఏమొచ్చింది, ఎర్రర్ అక్కర్డ్, ఎర్రర్ కోడ్ ఇది, ఎర్రర్ మెసేజ్ ఇది ఎవరికి వచ్చింది, అది వెన్ అదర్స్కి వచ్చింది. 2 మినీ రోస్ వచ్చినా సరే వెన్ అదర్స్కి వెళ్ళిపోతుంది. ఇక్కడికి ఎప్పుడు వస్తుంది, 65 ఏదైతే మనం హ్యాండిల్ చేసినామో నాకు గుర్తులేదు ఆ నెంబరు, 6502 ఎర్రర్ వస్తేనే ఈ బ్లాక్ వస్తుంది, ఈవీ సైజ్. సో వేరియబుల్లో డిక్లేర్ చేసినాం. ఓకేనా, ఇది సిస్టమ్ ఎక్సెప్షన్స్. సిస్టమ్ ఎక్సెప్షన్స్ అంటేనే ఎర్రర్స్ అని. సిస్టమ్ ఎక్సెప్షన్స్ అన్నీ ఎర్రర్సే. ఎర్రర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలా. సో నెక్స్ట్ యూజర్ డిఫైన్ ఎక్సెప్షన్స్ వస్తాయి. యూజర్ డిఫైన్ ఎక్సెప్షన్స్ అంటే ఎర్రర్ కాదు. ఓకేనా, యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ అన్నీ స్టాండర్డ్ ఎర్రర్స్ కాదు. సో మనం మాన్యువల్గా దాన్ని ఎర్రర్కి ఫోర్స్ చేసి పంపిస్తాం అనమాట. ఓకేనా, మనమే ఇది ఇక్కడ నుంచి ఎర్రర్ అవుట్ అయిపో ప్రోగ్రామ్ని ఇక్కడ నుంచి టర్మినేట్ చేసి. సో ఈ కైండ్ ఆఫ్ సినారియోస్ వాంటెడ్గా ఎక్సెప్షన్స్ అన్నీ, సిస్టమ్ ఎక్సెప్షన్స్ అన్నీ ఎర్రర్స్ ఆటోమేటిక్గా ఎక్సెప్షన్ బ్లాక్ వెళ్ళిపోతాయి. సో యూజర్ డిఫైన్ ఎక్సెప్షన్స్ ఎర్రర్స్ కాదు, మనమే మాన్యువల్గా ఎక్సెప్షన్ బ్లాక్ని మూవ్ చేస్తాం, త్రో చేస్తాం, కంట్రోల్ని పంపిస్తాం. సో ఇవి సిస్టమ్ ఎక్సెప్షన్స్ అయినా ఈరోజు బాగా ప్రాక్టీస్ చేయండి. ఇది ప్రాక్టీస్ చేస్తే రేపు అర్థమవుతుంది. సిస్టమ్ ఎక్సెప్షన్స్లో నేమ్డ్ ఎక్సెప్షన్స్, అన్నేమ్డ్ ఎక్సెప్షన్స్, రేపు యూజర్ డిఫైన్ ఎక్సెప్షన్స్.